కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముస్తాబైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రయాణికుల కల నెరవేరనుంది. అమృత్ భారత్ లో భాగంగా 26 కోట్ల పైచిలుకు నిధులతో 2 ఏళ్ల క్రితం ఈ స్మార్ట్ రైల్వే స్టేషన్ ప్రారంభించారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్మార్ట్ రైల్వే స్టేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. కరీంనగర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల కళ నెరవేరనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్మార్ట్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వానుంది. మరో కొన్ని గంటల్లోనే వర్చువల్గా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా స్మార్ట్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చినవి ఏంటి, ప్రయాణికులు కోరుకునే అన్నీ ఉన్నాయా? అమృత్ భారత్లో అందుబాటులోకి వచ్చినటువంటి రైల్వే స్టేషన్పై ఐ న్యూస్ ప్రత్యేక కథనం. అమృత్ భారత్లో భాగంగా స్మార్ట్ రైల్వే స్టేషన్లోన ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, వచ్చేటువంటి ప్రయాణికుల కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితం దాదాపు 26.5 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. అయితే ఎంపీ బండి సంజయ్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు. స్మార్ట్ రైల్వే స్టేషన్లో భాగంగా కరీంనగర్కు పెద్ద ఎత్తున నిధులను కేటాయించడంతో పాటు స్మార్ట్ రైల్వే స్టేషన్కు అభివృద్ధి చేసేందుకు కూడా సంకల్పించారు. స్మార్ట్ సిటీగా కరీంనగర్ ఎంపికైన తర్వాత రైల్వే పైన కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే అత్యాధునికమైనటువంటి అంగులతో ఎలివేటర్ కారిడార్తో పాటు పెద్ద ఎత్తున కూడా ఈ రైల్వే స్టేషన్ నిర్మించింది. మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ప్రయాణికులు వచ్చేటువంటి వారికి ఎగ్జిట్తో పాటు ఎంట్రీ సపరేట్ డోర్లను కూడా ఇచ్చినటువంటి వారు లోనికి వచ్చినటువంటి అనంతరం వారికి కూర్చునేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు చేశారు. వారికి వచ్చినటువంటి వారికి ఏ టైంలో ఏ ట్రైన్ వస్తుంది, దానికి మరింత ఎంత సమయం పట్టనుందనేటువంటి స్పష్టంగా తెలిసివేలా ఆ రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. రూట్ మ్యాప్తో పాటు అక్కడ పెద్ద ఎత్తున స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. కేవలం కూర్చోవడానికి బెంచెస్ తప్ప ఏం లేనటువంటి పరిస్థితులు అయితే అప్పుడు కనిపించాయి. కానీ దానికి అధునాతనంగా వాటన్నిటిని కూడా తెలుసుకునేందుకు ఎంట్రీ నుంచి మొదలుకుంటే ప్రతి డోర్ వద్ద, ప్రతి ఎంట్రీ వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి బోర్డు, అదేవిధంగా రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్లాట్ఫారం నెంబర్ 2 and 3 అంటే 2 and 3 ఎటు వెళ్ళాలి, పే అండ్ యూజ్ యొక్క టాయిలెట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళు వయోవృద్ధులు ఉన్నటువంటి వారికి ఎస్కలేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. వారితో పాటు వికలాంగుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. ఇక కాలి నడక వంతెన అంటే 3 కూడా మూడింటిని కూడా ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదేవిధంగా బుకింగ్ కార్యాలయం, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వెళ్లేందుకు ప్రత్యేకంగా చైర్స్తో పాటు కూల్ డ్రింకింగ్ వాటర్ సదుపాయంతో పాటు ఆర్పిఎఫ్ పోస్ట్, అదేవిధంగా కేటరింగ్ స్టాల్, అదేవిధంగా ఒక స్టేషన్, ఒక ఉత్పత్తికి సంబంధించి వచ్చేటువంటి వారందరికీ రిజర్వ్ ల్యాండ్తో పాటు మొత్తం కూడా స్మార్ట్ సిటీ కరీంనగర్కు ఏ విధంగా హంగులు వచ్చాయో అదేవిధంగా స్మార్ట్ రైల్వే స్టేషన్లకు సంబంధించి మొత్తం 21 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయడంలో అందులో ఒకటి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది. అందులో భాగంగా కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 2 సంవత్సరాల పాటు సాగినటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ప్రతిదీ కూడా ఒక హైలైట్గానే చెప్పవచ్చు. దీంతోపాటు వచ్చేటువంటి ప్రయాణికులకు, వెళ్ళేటువంటి ప్రయాణికులకు సపరేట్గా లాంజ్ను కూడా ఏర్పాటు చేసి వారందరికీ కూడా అంటే వచ్చేటువంటి వారికి సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. కరీంనగర్తో పాటు తెలంగాణలో మొత్తం 3, దేశంలో 102 రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేశారు. అందులో ఒకటి కరీంనగర్. ఇక దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఎయిర్పోర్ట్ తరహాలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా రూపొందించారు. అయితే ఇంతకుముందు పెద్దపల్లికి వెళ్ళి పెద్దపల్లి నుంచి నిజామాబాద్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. అదేవిధంగా పెద్దపల్లికి వెళ్ళి అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేవారు. కానీ తిరుపతికి సంబంధించినటువంటి ట్రైన్ను ఇక్కడ నుంచి ప్రారంభించిన తర్వాత ఇక్కడికి రాకపోకల సౌకర్యం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక ఎంపీ మంత్రి బండి సంజయ్ చొరవతో పెద్ద ఎత్తున కూడా నిర్మాణం చేపట్టింది. మొత్తానికి గతంతో పోలిస్తే ఇప్పటికీ అసలు ఒక ఎయిర్పోర్ట్ను తలపించేలా ఫారిన్లలో ఏ విధంగా రైల్వే స్టేషన్లలో ఉంటాయో ఆ తరహానే నిర్మాణం కూడా పూర్తి అయింది. మరికొన్ని గంటల్లోనే వర్చువల్గా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించినటువంటి తరుణంలో ఇటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులతో పాటు స్మార్ట్ సిటీ కరీంనగర్ వాసుల కళ నెరవేరుందని చెప్పవచ్చు. ఒక స్మార్ట్ రైల్వే స్టేషన్కు వచ్చినటువంటి ప్రయాణికులు అవతలి ప్లాట్ఫారం చేరేందుకు సులువుగా ఉండేందుకు 3 రకాల
వంతెనలు ఏర్పాటు చేశారు. ఒకటి ఎస్కలేటర్, ఒకటి ప్లాట్ఫారంతో పాటు ఇంకోటి పాదాచారుల కోసం వంతెన. ప్రస్తుతానికి మనం అది చూడొచ్చు. ప్లాట్ఫారం 2 and 3 వెళ్ళేటువంటి వారు ఎలాంటి రిస్క్ లేకుండా ముఖ్యంగా సదుపాయంగా ఉండేందుకు ఎస్కలేటర్ ద్వారా వెళ్ళేందుకు ఇక్కడ ఎస్కలేటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎస్కలేటర్లకు వచ్చినటువంటి వారు అక్కడే పక్కనే ఉన్నటువంటి మార్క్ బోర్డులో అయితే 2లో దిగుతారా లేదంటే 3లో దిగుతారా అనేది కూడా స్పష్టంగా ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ అయితే మనం చూడవచ్చు. ఒకవేళ వికలాంగులు ఎవరైనా ఉన్నా ఇంకా మరింత వయోవృద్ధులు ఉన్నటువంటి వారికి సపరేట్గా దీనికి పక్కనే ఎస్కలేటర్ పక్కనే ముఖ్యంగా ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇందులో స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి వారు వీల్ చైర్ల ద్వారా ఇక్కడికి తీసుకువస్తారు. ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వారికి ఈ లిఫ్ట్లో ఎక్కించి ఈ లిఫ్ట్లో నుండి పైకి వెళ్ళి వాళ్ళు అనుకున్నటువంటి ప్లాట్ఫారంలో దిగేందుకు మధ్యలో ఎలాంటి అవాంతరం లేకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆల్టర్నేట్గా పక్కనే ఉన్నటువంటి పాదాచారుల కోసం ఎవరైతే యువకులు ఉన్నారో వారు డైరెక్ట్గా వెళ్ళేందుకు కూడా ఫుట్పాత్ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. స్మార్ట్ సిటీ కరీంనగర్లో అమృత్ భారత్ పథకంలో నిర్మించినటువంటి స్మార్ట్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఈ రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు ఇటు తిరుపతి, హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాలకు మార్గం సుగమమైంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల కళ సాకారమైందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.